పిఎంసి డిజిటల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా మనం ధ్యాన సాధన చేసుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మ దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి ఈ రోజు మనకి 11వ రోజుకు చేరుకున్నాం. జ్ఞాన పరిమళాలు అనే ఈ కార్యక్రమానికి ఈ రోజు మనకి అతిథిగా వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ అనుజ మేడం. అనుజ మేడం 20 సంవత్సరాల పైగా విశేషంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, పిరమిడ్ సేవాదళ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి కన్వీనర్ గా ఉంటూ ఎంతో అద్భుతమైన సేవలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ అనారోగ్యం వల్ల ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని బాగు చేసుకొని వారి అనుభవాలని శ్రీ చైతన్య శక్తి అనే బుక్ రాయటం జరిగింది. చక్కగా మరి వారు చేస్తున్న విశిష్ట సేవలకు ఇతర మన పిఎస్ఎస్ఎంఏ కాదు, ఇతరులు కూడా గుర్తించి మేడంని సన్మానించడం కూడా జరిగింది. విశిష్ట సేవారత్న పురస్కారాన్ని కూడా ఇచ్చారు మేడంకి. మరి ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుందాం. ఏ టాపిక్ చెప్పబోతున్నారు మరి మేడం ద్వారానే మనం తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే అనిత మేడం, నమస్తే. ముందుగా నమస్తే మేడం. మనందరి గురు నమస్తే మా ముందుగా మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పిఎంసి డిజిటల్ మాస్టర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. యూట్యూబ్ మాస్టర్స్ అందరికీ కూడా మీలో ఉన్న చైతన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఆత్మ ప్రణామాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే అనిత మేడం కూడా చెప్తున్నారు మా పేరు. మేము ఉండడము ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాము. హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటున్నాము. మాకు ధ్యాన పరిచయం 2003, అంటే 22 ఇయర్స్, 22 సంవత్సరాలు గడిచినది. తద్వారా నిరంతరం మేము ధ్యానం చేసుకుంటూ, ధ్యాన సాధన చేస్తూ, ప్లస్ ధ్యాన ప్రచారం చేస్తూ, అంటే నాలో కొన్ని ఉండకూడనివి ఉండడం, అవన్నీ కూడా తొలగించుకోవడం ద్వారా నన్ను నేను తెలుసుకున్నాను. నాతో నేను ఉండడం తెలుసుకున్నాను. నాలోనికి నేను ప్రయాణం ఎలా చేయాలో తెలుసుకున్నాను. నా శక్తిని నేను తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కనుక ఇది అందరికీ అందాలి. అందరికీ తెలవక, ఎవరి శక్తి వాళ్ళకి తెలియక మనము అనారోగ్యాలు పాలవుతున్నాము, రుగ్మతలు తెచ్చుకుంటున్నాం, దుఃఖము, బాధ, అశాంతి, ఇవన్నీ జరుగుతున్నాయి అని ఎప్పుడు తెలిసింది? ధ్యానం తెలిసినాక. ధ్యానం ద్వారానే జ్ఞానం ద్వారానే అన్ని తెలిసింది. అంటే ధ్యానం చేయడం వల్ల శక్తి తీసుకున్నాం, అపారమైన శక్తి పొందడం జరిగింది. అపారమైన శక్తి, ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా ప్రాణశక్తి జ్ఞానంగా మారుతుంది ఫ్రెండ్స్. మనకి అపారమైన జ్ఞానంగా మారింది అంటే మన ఎదుగుదల అనేది మనం ఎలా గుర్తించగలుగుతాము అనేది ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యానం సాధన చేస్తున్నాము. కొంతమంది 10 ఏళ్ల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ధ్యానంలో శక్తి తీసుకుంటున్నారు. నాకు అన్ని రుగ్మతలు తగ్గాయి, నాకు ఈ జబ్బు ఉండేది, ఈ అనారోగ్యం ఉండేది, ఈ అనారోగ్యం నేను తొలగించుకున్నాను, నేను నా మానసిక ప్రశాంతత లేక అశాంతిగా, దుఃఖంతో ఉండేదాన్ని, భయంతో ఉండేదాన్ని, భయాందోళనతో, టెన్షన్తో ఉండేదాన్ని అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. అది నేను పోగొట్టుకున్నాను, రుగ్మతలు పోగొట్టుకున్నాను అని చెప్పడం చేస్తున్నారు. కానీ అది ఓన్లీ మనం అడిగినా అడగకున్నా అవంతలు అదే వచ్చి పడుతున్నాయి మన పొడిలో. అది నాకే జరిగింది. నేను ఊరికే మా ఫ్రెండ్ తీసుకెళ్లారు, మేడం రండి, మీరు ఒక 4 రోజులు చెయ్యండి, మీకు మంచిగా అనిపిస్తే రండి, లేకుంటే ఓకే, రాకున్నా ఓకే అన్నట్టుగా చెప్పారు. సరే చూద్దాము అన్నట్టుగా నేను కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఒక 4-5 డేస్ చేస్తున్నాను. నాలోని అన్ని ఎంత ప్రశాంతంగా, మానసిక ప్రశాంతత, ఎనర్జీ తీసుకోవడము, నా లోపల ఉన్న ఆ బరువు అంతా, అంటే గుండెల్లో బరువు ఉండేది, ఆస్తమా ఉండేది, ఆ ఆస్తమా అంతా వెళ్ళిపోవడము, హార్ట్ లంగ్స్ దగ్గర క్లీనింగ్ ప్రాసెస్ జరిగి లైట్ వెయిట్ అయిపోతుంది బాడీ అంత లైట్ వెయిట్ అయిపోతుంది. అరే నేను ఏది కోరుకోలేదు, ఏ సంకల్పం చేయలేదు, అసలు దేని గురించి అనుకోలేదు, ఉట్టిగా శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు అంతే. శ్వాసను గమనించుకుంటూ కూర్చున్నాను అంతే. ఆ శ్వాసను గమనించుకుంటూ కూర్చున్నాం అంతే తప్ప నేను ఏ సంకల్పాలు చేయలే,
ఈ దేని గురించి ఆశించలేదు. నాకు ఆరోగ్యం కావాలి కావాలని తాపత్రయం పడలేదు. నా మానసిక ప్రశాంతత పొందాలని, నాకు ఆర్థికంగా నేను బాగా వెలిసెట్లు అవ్వాలని ఏమి అఫర్మేషన్స్ ఏవి చెయ్యకుండా ఓన్లీ ఉట్టిగా సాక్షిగా కూర్చోవడం జరిగింది. అంతే, శ్వాసను గమనిస్తూ చూస్తూ కూర్చోవడం జరిగింది ఫ్రెండ్స్. కానీ అన్ని వచ్చి పడ్డాయి, నా ఒడిలో వచ్చి పడ్డాయి, అన్ని పడుతున్నాయి. నాకు ఆశ్చర్యం వేసింది. ₹1 ఖర్చు లేదు. ఏంటి మెరాకిల్స్ ఏంటి? మనం ఇంత డాక్టర్ దగ్గరికి అంత వెళ్ళాము, తిరిగాము, మందులని, డబ్బులని, వేలని ఖర్చు పెడుతున్నాము, ఖర్చు పెట్టాము. ఎక్కడ మనకి ఉపశమనం లేదు. టెంపరవరీ కదా. అటువంటిది ఏ రూపాయి ఖర్చు లేకుండా అసలు మన ఆశించలేదు, ఊహించలేని జరిగింది జీవితంలో. ఇట్లాంటి అంత మెరాకిల్ జరుగుతాయి. ఇది అందరికి అందాలి. నేను పొందిన జ్ఞానం, నేను పొందిన ఈ శక్తి, ఇది భగవంతుని శక్తి. ఈ యొక్క ప్రాణ శక్తి ఫ్రీగా వస్తుంది, మనకి ఫ్రీగా అందుతుంది. అది ఎలా తీసుకోవాలో తెలియక పాపం మానవులు, సామాన్య మానవులు తెలవక, ధ్యానం తెలియక అందరికి అందించబడాలని నేను ముందు టెంపుల్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాబా టెంపుల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బాబా టెంపుల్స్ లను పాంప్లెంట్స్ నాకు నేనే ప్రింట్ చేసుకోవడం, నా బ్యాగ్ లో నేనే పెట్టుకొని, నేనే సింగిల్ గానే వెళ్ళేదాన్ని. సింగిల్ గానే వెళ్ళి అక్కడ పర్మిషన్లు అడగడం, అంటే చైర్మన్, టెంపుల్ చైర్మన్స్ అని నేను పర్మిషన్ అడిగేదాన్ని. వాళ్ళు ఓకే చెప్పేవాళ్ళు, ఓకే అని పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అక్కడ ఉన్న పిల్లలతో కొంతమందికి పాంప్లెంట్స్ ఇచ్చి నేను పంచడము, నెక్స్ట్ వీక్ కి డేట్ తీసుకోవడము, అలాగా ధ్యాన ప్రచారం చేయడం చేశాను. నెక్స్ట్ వీక్ డేట్ అంటే 5 days, 7 days, 11 days ధ్యానం పెట్టేదాన్ని అనమాట. 5 రోజులు 7 రోజులు కూర్చోబెట్టాడు. అట్లా ఎన్ని గొప్ప గొప్ప రిజల్ట్లు, అంత అద్భుతమైన రిజల్ట్స్. అసలు నడవలేని వాళ్ళు, కింద కూర్చోలేని వాళ్ళు, 1 రోజు 2 రోజులు కుర్చీలో కూర్చున్న వాళ్ళు రెండో రోజున కింద కూర్చోవడము, మెట్లు ఎక్కలేని వాళ్ళు మెట్లు ఎక్కగలగడము, తలనొప్పి, విపరీత హెడేక్, విపరీత మైగ్రేన్ హెడేక్ లో ఉన్న వాళ్ళు వచ్చి ధ్యానంలో కూర్చుంటే అవన్నీ తగ్గిపోవడం. అందరు ఇట్లా అద్భుతమైన మెరాకిల్స్ చూసేవాళ్ళు. వాళ్ళ నా భగవంతులు కనపడము, వాళ్ళకి నా గురువులు కనపడము, వాళ్ళ సందేశాలు ఇవ్వడము, ఎన్ని మెరాకిల్స్ జరిగినాయి. ఒక మేడంకి అయితే క్యాన్సర్ ఉండేది. ఒక బాబా టెంపుల్ లో పెట్టాము మేము. మా హైదరాబాద్ లో దిల్షుక్ నగర్ అనే ఒక ఏరియా ఉందండి, అది ఫేమస్ ఏరియా. అది బాబా టెంపుల్. నేను ఎక్కువగా బాబా టెంపుల్ నే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం పిలవకుండానే ప్రతి గురువారం 3 పూట్ల, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అన్నదానంతో సహా 100 మందికి అందిస్తారు. 100 మంది వస్తారు టెంపుల్ కి, బాబా టెంపుల్. కనుక ఇక్కడ వచ్చిన వాళ్ళకి భోజనానికి టైం ప్రకారంగా కొంతమందిని పంపిస్తూ ఉంటారు. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అని. అట్లా ఫస్ట్ సెకండ్ బ్యాచ్ ఖాళీగా ఉన్న సమయంలో మనం ధ్యానం అందించడం, ధ్యానము జ్ఞానము అందించేదాన్ని అనమాట. అద్భుతంగా ఆ యొక్క టెంపుల్ ఎనర్జీ ప్లస్ మనం చెప్పే జ్ఞానము, కూర్చోపెట్టడము, ఆ శక్తి తీసుకోవడము. ఒక మేడం అయితే ఆల్రెడీ ఆమెకి క్యాన్సర్ ఉందంటండి, క్యాన్సర్ పేషెంట్. అది మనకి చెప్పకుండానే ఈ ధ్యాన సాధనకి వచ్చేదన్నమాట. వచ్చి ఇప్పుడు మనం చెప్పిన సజెషన్స్, ఏమి లాభాలు ఏంటి, మనం చేయకుంటే నష్టాలు, చేస్తే లాభాలు, పిరమిడ్ శక్తి గురించి, 3 అధిక శక్తి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ మనం చెప్పినప్పుడు అవన్నీ ఆ మేడం విని నా దగ్గరికి వచ్చి, మేడం నాకు పిరమిడ్ కావాలని పిరమిడ్ తీసుకొని 4x4 పిరమిడ్ తీసుకోవడము, క్రిస్టల్స్ కూడా కొనుక్కోవడము, అవి డైలీ ఆమె వర్క్ అద్భుతంగా ఆవిడ ధ్యాన సాధన చేయడం చేశారండి. ఇంట్లో ధ్యానం సాధన చేశారు, గ్రూప్ మెడిటేషన్ కూడా వచ్చేవారు. వచ్చి చేసుకుంటూ ఆవిడకి ఎన్ని మెరాకిల్స్ జరిగినాయంటే, ఆమె క్యాన్సర్ కి డాక్టర్లని చెప్పలేమమ్మా, మీరు ఎన్ని రోజులు ఉంటారో, ఎన్ని ఏళ్ళు ఉంటారో మేము చెప్పలేమని వాళ్ళ భర్తకి, పిల్లలకి, ఒక అమ్మాయి అన్నమాట, అవన్నీ కూడా చెప్పిన రోజులు అన్నమాట. అటువంటి ఆమె నైట్ అండ్ డే ధ్యానం చేసిందండి. అంటే ఉదయం కూర్చుంటే నైట్ లేవడం, మళ్ళీ నైట్ కూర్చుంటే ఉదయం లేవడం. వాళ్ళ అమ్మాయికి చెప్పేసి, నన్ను లేపొద్దు, వాళ్ళ అమ్మాయే వంట చూసుకోవడము, ఇవన్నీ చేయడం. 3 days నాన్ స్టాప్ గా 3 days డే అండ్ నైట్ ఓన్లీ బాత్రూమ్ వరకు వెళ్ళడము. దానికి కూడా కళ్ళకి గంతలు కట్టుకొని 3 days అద్భుతమైన ధ్యాన సాధన చేయడం. కళ్ళు తెరవకుండానే వాటర్ కావాలన్నప్పుడు వాటర్ తీసుకోవడము, ఆహారం కావాలన్నప్పుడు ఆహారం తీసుకోవడం. వాళ్ళ అమ్మాయి ఆ టైంకి వండి ఆమె రూమ్ లో పెట్టేస్తుంది అనమాట. అట్లాగా అమ్మాయి ప్రాక్టీస్ సాధన చేస్తే
లాస్ట్ 3 రోజుల తర్వాత హాస్టల్ మాస్టర్స్ ఆమె దగ్గరకు రావడము, ఆమె పొట్టని కట్ చేయడము, ఇటిద్దరు అటిద్దరు మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్. మరియు ఆమె యొక్క ఆత్మ సూక్ష్మ శరీరము బయటికి విడివడి బయట దూరంగా ఒక మూల నిల్చొని చూస్తున్నాను. ఒక మూల నిల్చొని ఆ మేడం హాస్టల్ గా అంటే తన యొక్క ఆత్మ బయట నిల్చోవడము, ఇక్కడ ఉన్న హాస్టల్ మాస్టర్స్ చేస్తున్నటువంటి ఆపరేషన్ అంతా చూస్తుంది ఆవిడ. ఇద్దరు ఉండి పొట్టని కట్ చేసి ఎక్కడైతే ఆమెకు పుండు ఉందో ఆ పొట్టలు అంటే క్యాన్సర్ పుండు ఎక్కడ ఉందో దాన్ని కట్ చేయడము, కత్తెరలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, కత్తెరలతో కట్ చేయడము, దూది తీసుకొని లోపల భాగాలన్నీ తుడిచి ఆ బ్లడ్ గా ఉన్న బ్లడ్ అంతా మురికి రక్తం అంతా తీసి బయటకి దూదులన్నీ ఇసురుతున్నారంట. ఆ రక్తంతో కూడుకున్నది దూదులు, ఆ గడ్డ అంతా రూమ్ లోకి విసురుతున్నారంటండి. ఒక మూలకి విసురుతూ ఇంకొక గురువు, ఇంకొక మాస్టర్ సూది దారం తీసుకున్నారు. సూది దారం తీసుకొని ఆ క్లీన్ అయిపోయిన తర్వాత ఒక మాస్టర్ క్లీన్ చేసి, ఒక మాస్టర్ శుద్ధి చేయడం, ఇంకొక మాస్టర్ సూది దారం తీసుకొని పొట్టను కుట్టడం చేశారంట. ఎక్కడైతే కట్ చేసిందో దాన్ని అంతా కుట్టేసింది. ఇంకొక మాస్టర్ తన చేయి పెట్టి పొట్ట మీద అలా 3 సార్లు మనసులో అనుకుంటూ 3 సార్లు చేయడం వల్ల ఆ పొట్ట అంతా ఏమి ఒక కుట్టు కనబడకుండా నార్మల్ అయిపోయింది అనమాట. అప్పుడు ఆ మేడంకి చెప్పారంట, మీరు ఎవ్రీథింగ్ ఓకేనానా, నీవు చేయవలసిన కార్యం ఉన్నది, నువ్వు లోక కళ్యాణం కోసం వచ్చావు, అది నువ్వు చేయడం కోసమే మేము నీ యొక్క శరీరాన్ని శుద్ధి చేశాము, బాగు చేశాము, ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పేసి కనుమరుగైపోయారంట. తమ హాస్టల్ బాడీ తన లోపలికి ఎంటర్ అయిపోవడము, తను లేచి కూర్చొని చూసుకోవడము, పొట్ట దగ్గర ఒక చిన్న మరక కూడా లేదు, ఒక చిన్న మరక లేదు, బాడీ లైట్ వెయిట్ అయిపోయిందంట. అప్పుడు వరకు బాడీ చాలా పెయిన్ తోని ఎంతో అది ఆ క్యాన్సర్ అంటేనే చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉంటారు. అటువంటి మేడము బాడీ లైట్ వెయిట్ అయిపోయి ఎంతో ఆరోగ్యంగా అనిపిస్తుందంట. అరే ఇది కరెక్టేనా, నాకు అసలు ఒక పొట్టలో ఒక చుక్క కుట్లు కూడా కనబట్టలేవు, నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి అని రిజల్ట్ గురించి అంటే వాళ్ళు తెచ్చుకుంటారు కదా, ఆల్రెడీ వాళ్ళకి కొన్ని ఇస్తారనమాట. అంటే స్కాన్ చేసినవి అవన్నీ ఉంటాయి, వాళ్ళకి కొన్ని టెస్టులు చేసుకోవడానికి. ఆ టెస్టులు చేసుకోవడానికి అవన్నీ తీసుకెళ్లి టెస్టులకు వెళ్తే అన్ని నార్మల్ వచ్చాయండి. ముందు ఉన్నట్లో ఏమి లేకుండా అన్ని నార్మల్. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ నార్మల్ అయినటువంటి ఆ టెస్టులు చేసినవి చూపించడం, రిపోర్ట్స్ చూపిస్తే డాక్టర్లే ఆశ్చర్యపోయారండి. ఏం జరిగింది మేడం, ఏం చేస్తారు, ఏంటి అసలు అన్ని నీళ్ళని వచ్చింది, నార్మల్ అని వచ్చింది, ఏం జరిగింది, ఏం చేశారు అని అడిగి అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అనమాట, సార్ నేను వదలకుండా 30 days ధ్యానం చేశాను, 30 days ధ్యానం చేసి హాస్టల్ మాస్టర్స్ నాకు ఆపరేషన్ చేశారు సార్, మీరు కూడా చెయ్యండి అని ఆమె దగ్గర ఉన్న పాంప్లెంట్లు ఆ డాక్టర్స్ కూడా ఆ మేడం ఇచ్చి ఇంకా సంతోషపడి, మీకు ఏం లేదు మేడం, మీరు హాయిగా వెల్ సెటిల్ మంచిగా ఉన్నారు, నార్మల్ గా ఉన్నారు. ఇంకా ఆమె చిన్నగా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకొని మన దగ్గరకు వచ్చి మన టెంపుల్ ధ్యాన క్లాస్కి వచ్చి ముందు నా దగ్గరకు వచ్చింది, మేడం స్వీట్ తీసుకోండి అని. ఏంటమ్మా ఏంటి విషయం అని అడిగాను. చెప్తాను మేడం తీసుకోండి అంటే, అందరికి ఇవ్వమ్మా, ముందు అందరికి ఇచ్చి తర్వాత తీసుకుంటానంటే అందరికి ఇచ్చి నాకు కూడా ఇచ్చాను. ఇస్తే నేను కూడా తీసుకొని తిన్నాక అప్పుడు చెప్పమ్మా ఇప్పుడన్నా చెప్పు, ఏంటి స్వీట్ తెచ్చుకున్నావు, తెచ్చి ఇచ్చావు, ఏంటి విశేషం చెప్పాలి కదా అని అడిగితే అప్పుడు చెప్పడం చేసింది అనమాట. అప్పుడు వరకు ఏ ఒక్కరికి మాకు తెలియదు అనమాట, అసలు ఆ అమ్మాయికి ఏం ముందనేది కూడా మాకు తెలియదు. ఒంట్లో బాగాలేదమ్మా, బాగాలేదు మేడం అనే చెప్పింది అనమాట నాకు. అప్పుడు చెప్పింది అందరికి వినబడేలాగా మైక్ తీసుకొని మరీ చెప్పింది, ఇట్లా నేను క్యాన్సర్ పేషెంట్ ని, దాంతో నేను బాధపడుతున్నాను, నాకు ఎవరో మా ఇంటి గేటుకి పాంప్లెంట్ పెట్టారు, ఎవరో కాదు నేనే పెట్టాను. అప్పుడంతా పరిగెత్తి ధ్యాన ప్రచారాలు చేసినాము అనమాట. ఇంటింటికి డోర్ టు డోర్ ధ్యాన ప్రచారాలు, షాప్ టు షాప్ ధ్యాన ప్రచారం. అంటే పాంప్లెంట్ తీసుకెళ్లి కిటికీ తెచ్చుంటే కిటికీకి పెట్టడం, డోర్లు తెచ్చుంటే డోర్ కి, గేట్లు ఉంటే గేట్ కి, ఎక్కడ ఏది ఉంటే దానికి పెట్టేసి వచ్చేస్తాము అనమాట. ఆ అమ్మాయి అట్లా హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి గేట్ కి ఈ పాంప్లెట్ ఉండడం చూసి, ఇది దేనికి సంబంధించిన పాంప్లెట్ అని ఇప్పిందన్నమాట. ఇప్పి చూస్తే ధ్యానము, ఆనాపానసతి ధ్యానము మనది ఉంటాయి కదా, లాభాలు ఉపయోగాలు అన్ని లోపలికి వెళ్ళి లాభాలు ఉపయోగాలు అంటున్నారు, ధ్యానం చేసే పద్ధతి ఏముందని చూసి తెలుసుకొని అడ్రస్ కూడా తెలుసుకొని మన టెంపుల్కి వచ్చింది.
అడ్రస్ తెలుసుకొని మన టెంపుల్ కి వచ్చి ఇదంతా చేసి అప్పుడు ఈ అద్భుతమైన రిజల్ట్ ని ఆ రోజు అందరి సమక్షంలో చెప్పడం జరిగింది అనమాట. నాకే అది ఒక పెద్ద ఆశ్చర్యం, మెరాకిల్స్ జరిగినట్టే. నాన్న ఇది నీకు దేనికోసం వచ్చింది, నీవు చేయవలసిన కార్యార్థము, ఈ లోకానికి నీవు వచ్చిన పర్పస్ ఏంటి, ఆ పర్పస్ నీకు తెలవక ఒక కళ్యాణం కోసం వచ్చావు కానీ నీ లైఫ్ డిజైన్ నీకు తెలియలేదు. కనుక ఏదో ఒకటి మనము మన బాడీలో మనం తెచ్చుకోవడం జరుగుతుంది. మన గుర్తు చేయడానికి ఏదో ఒక డిసిషన్ కూడా మనం తెచ్చుకోవడం జరుగుతుంది. లేని పక్షాన కొన్ని గత జన్మల కర్మలు ఉన్నా కూడా అవి అనుభవించడానికి కూడా మనం శారీరక పరంగా కొన్ని రుగ్మతలు కూడా తెచ్చుకోవడం, అనారోగ్యం కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకు తెచ్చుకుంటాము అనారోగ్యము? ఏ ఏ భాగంలో ఎక్కడ ఏ అనారోగ్యం ఉందంటే గతంలో ఎవరినో మనం బాధ పెట్టాము, ఆ భాగాలని మనం బాధ పెట్టాము. మనం మానసికంగా బాధపడుతున్నామంటే ఎదుటి వాళ్ళని మానసికంగా వాళ్ళని డిస్టర్బ్ చేసాము, ఇబ్బంది పెట్టాము, వాళ్ళ మనసు మీద హట్ చేసాము. అది మనం తెలుసుకో. అందువల్లనే మనకి చాలా మటుకి ఎక్కువ మందికి తలనొప్పి ఎక్కువ ఉంటది. మైగ్రేన్ మైగ్రేన్ అని, హెడేక్ చాలా మందికి ఎక్కువ 90-70-80% హెడేక్ అని అంటుంటారు చాలా మట్టుకి. ఎందుకు హెడేక్ వచ్చిందంటే ముందు మనం చేసే పని అదే కదా. ఎదుటి వాళ్ళ తల, ఎదుటి వాళ్ళ బుర్ర తినేస్తుంటారు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పెద్దలు ఏం చేస్తారు, పిల్లల్ని గాని, భర్తకి భార్య గాని, భార్యకి భర్త గాని, అత్త మామలు గాని ముందు అనడం. అది చేయలేదు, ఇది చేయలేదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదని వాళ్ళ బుర్ర తినేస్తుంటారు అనమాట. అది వాళ్ళు బాధపడడం, ఫీల్ అవడం, అవన్నీ ఎక్కడ పోతే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మనకే టచ్ అవుతుంది, మన చుట్టూరే ఉంటుంది. అది మనం తెచ్చుకోవడం జరుగుతుంది, మనం అనుభవించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు, హింసించకూడదు అనేది, ఆ ఎవరికైతే మనం బాధ హింస పెడతామో అది మనకి రిటర్న్ మనకి రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ఎవరికి ఏది ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది. మన ద్వారా, మన మనసు ద్వారా, మన చేతల ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా బయటకి ఏది పంపిస్తామో అదే మనకి రిటర్న్ డబుల్ ట్రిపుల్ గా వస్తుంది. అంటే నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అన్న ఒక పాయింట్, ఈ అద్భుతమైన పాయింట్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఈ ప్రతి ఒక్క విషయంలో మనం ఇది గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం కుటుంబంలో ఉన్నాము, సంఘంలో ఉన్నాము. సంఘంలో ఉన్నప్పుడు సంఘ ధర్మాన్ని పాటించాలి. కుటుంబంలో ఉన్నాం, కుటుంబ ధర్మాన్ని పాటించాలి. వ్యక్తిగతంగా కూడా వ్యక్తికి సంబంధించిన విషయాలు మనం పాటించాలి. మనతో మనం ఉండాలి, అది తెలుసుకోవాలి. ముందు మనతో మనం ఉన్నామా లేదా చెక్ చేసుకుంటూ, మన ఇంట్లో మన పనులు చేసుకుంటూ, కుటుంబ సభ్యులతో ఉంటూ, కుటుంబ సభ్యులను కూడా ఎక్కడ హర్ట్ చేయకుండా, బాధ పెట్టకుండా, బయట సంఘంలో అంటే పెళ్లి, పేరెంటాలు, ఫంక్షన్లు ఎన్నో ఉంటాయి. వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎరుకతో, అవేర్నెస్ తో సంఘంలో వచ్చాము, సంఘంలో ఉన్నాము, అక్కడ మాట్లాడవలసినవి 10 మంది దగ్గర మాట్లాడవలసిన విషయాలు మాట్లాడాలి. జనరల్ విషయాలు జనరల్ దగ్గర మాట్లాడాలి. వ్యక్తిగతంగా మాట్లాడవలసిన విషయము ఒక వ్యక్తితోనే మాట్లాడాలి. అంతేగాని వ్యక్తికి ఒక మనిషికి చెప్పవలసిన మాట 10 మందిలో చెప్పడము, 10 మందిలో చెప్పవలసిన మాట ఒక వ్యక్తికి చెప్పడం అది సరికాదు, కరెక్ట్ కాదు. ఈ విధంగా మనము మాటలు, మన వాక్ క్షేత్రం బాగు చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఓకే. అంటే మన చుట్టూ పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. పాజిటివ్ ఆరా ఏర్పడాలంటే ముందు మనం తెలుసుకోవాలి, వాక్ క్షేత్రం అనేది ముందు మనం గ్రహించాలి. వాక్ శుద్ధి ఎలా ఏర్పడుతుంది, సంకల్పం ఎలా ఏర్పడుతుంది, సంకల్పానికి శక్తి ఎలా ఏర్పడుతుంది, సంకల్ప శుద్ధి ఎలా ఏర్పడుతుంది, సంకల్పానికి సిద్ధి ఎలా సిద్ధిస్తుంది. అన్నిటికీ ఒకటే మార్గం, ధ్యానం 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 ధ్యానం. ధ్యాన సాధన, ధ్యాన సాధన చేయడం ద్వారా సంకల్పానికి శక్తి ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ధ్యాన సాధన చేయడం ద్వారా సంకల్పానికి శక్తి ఏర్పడుతుంది, సంకల్పం శుద్ధి జరుగుతుంది. సంకల్పం శుద్ధి జరిగిన తర్వాత సంకల్పం సిద్ధిస్తుంది. అప్పుడు మనం సంకల్పం కింద మనం ఏం చెప్పం,
నార్మల్ గా ఏదైనా మాట్లాడుతుంటాం, నార్మల్ గా ఏదైనా చెప్తాం, అవి జరిగిపోతూ ఉంటాయి. నార్మల్ గా ఏది మాట్లాడినా అవి జరిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగా మా జీవితంలో ఇట్లాంటి ఎన్నో 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 గొప్ప గొప్ప మెరాకిల్స్ జరిగినాయి ఫ్రెండ్స్. మనం ఏమీ చేయవసరం లేదు. మనం అంత శూన్యంగా ధ్యాన స్థితిలో శూన్యంగా కూర్చున్నామంటే మన గత జన్మల కర్మలు ఎట్లా దగ్ధమవుతాయి? ఏవి సంకల్పాలు వికల్పాలు లేనప్పుడే నీ అన్ని దగ్ధం చేసుకుంటూ వెళ్తాయి. నువ్వు మళ్ళా ధ్యానంలో కూర్చొని మళ్ళా నువ్వు ఆలోచనలు చేసుకుంటూ ఏవేవో విషయాలు ఆలోచన చేసుకుంటూ, ఏవేవో సంకల్పాలు చేసుకుంటూ, ఏదో ఒక దేవుణ్ణి పూజించడం, అదే ప్రార్థించడం, నామ జపము, మంత్ర జపం ఏవో ఒకటి చేసుకుంటూ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, ధ్యానం చేస్తూ మళ్ళా దేవునికి నామ జపం మంత్ర జపం చేయడం ద్వారా మళ్ళా కూడా కొన్ని వందల జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మంత్ర జపం నామ జపం మళ్ళా మీరు కంటిన్యూషన్ చేస్తూ ధ్యానం చేస్తున్నాం కదా అని ధ్యానం చేస్తూ ప్లస్ మరియు మంత్ర జపం నామ జపం చేస్తున్నారంటే మళ్ళా కొన్ని వందల జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. మనం పర్ఫెక్ట్ గా ప్రాణశక్తి అంటేనే పరమాత్మ శక్తి, ఆత్మ చైతన్య శక్తి. డైరెక్ట్ గా మనము ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అంటే మూల చైతన్యము. ఆ మూల చైతన్య ఉనికిని మీరు గుర్తించండి. ఆ ఉనికి గుర్తించినప్పుడు, ఆ మూల చైతన్యాన్ని గుర్తించినప్పుడు మనం ఎట్లా వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎలా జన్మ తీసుకున్నాము అనేది మనకు తెలవాలి ఫ్రెండ్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. మన జన్మ అనేది ఎలా జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. అంటే విశ్వంలో సృష్టించిన సృష్టికర్త ఆ మూల చైతన్యం నుంచి శుద్ధ చైతన్యం ఏర్పడింది. శుద్ధ చైతన్యం ద్వారా ప్రాణశక్తి ఏర్పడింది. ప్రాణశక్తి ద్వారానే పంచభూతాలు ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. పంచభూతాల ద్వారా మనం అన్ని గ్రహాలు, నక్షత్రాలు, సౌర కుటుంబాలు, పాలపుంతలు, కోటాను కోట్ల సూర్యులు, చంద్రులు అందరు కూడా కోటాను కోట్ల సూర్యులు, చంద్రులు, భూమండలం, అన్ని గ్రహాలు, ఉపగ్రహాలు అన్ని కూడా ప్రాణశక్తి ద్వారా ఏర్పడినవి. అదే విధంగా ఆ భూమండలంలో మనం అంటే సహజంగా ప్రకృతి సహజంగా చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, జంతువులు, మానవులు అందరూ కూడా ఆ యొక్క ప్రాణశక్తి ద్వారానే మనము జన్మ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మన ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము. ఈ దేహాన్ని నడిపించే శక్తి అదే దైవ శక్తి, పరమాత్మ శక్తి, ప్రాణశక్తి. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ప్రాణశక్తే మాట్లాడుతుంది, ప్రాణశక్తే మాట్లాడిస్తుంది. అంటే దైవశక్తే మాట్లాడుతుంది. నేను చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, ఆలోచన చేయగలుగుతున్నానంటే దైవమే అన్ని దైవశక్తితోనే మాట్లాడుతున్నాను, చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, పనులు చేయగలుగుతున్నాము. ఈ దేహాన్ని నడిపించేది ప్రాణశక్తి. ప్రాణశక్తి ఎక్కడ ఉంది తెలుసుకోవాలి. అంటే ప్రాణశక్తి తెలుసుకునే ముందు మన మన ప్రాణశక్తి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎక్కడ ఉన్నాం మనం, మనం అంటే ఎవరు అనేది ముందు మనం తెలుసుకునే మనకి సరైన అవగాహన ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఈ ఈ దేహం కనబడే దేహమే కాకుండా మనకి మిగతా 6 దేహాలు, మొత్తం 7 దేహాలు. ఈ 7 దేహాలని పంచకోశాలుగా విభజించి చెప్పడం జరిగింది. పంచకోశాలుగా చెప్పారు. అంటే ఒకటి భౌతిక దేహము, ప్రాణమయ దేహము, మనోమయ దేహము, విజ్ఞానమయ దేహము, ఆనందమయ దేహము. ఈ 5 రకాల దేహాలుగా అంటే పంచకోశాలని మనం 5 దేహాలుగా చెప్పడం జరిగింది. అంటే ఏంటి, కనబడేది భౌతిక దేహము మన అందరికీ తెలుసు. కనబడని ప్రాణమయ దేహము ఎక్కడ ఉంది, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరినైనా అడగండి, ప్రాణమయ దేహం ఎక్కడుంది, మనకది కంటికి కనబడనిది. ఉన్నది మొత్తం శరీరం అంతటా ఉంది కానీ కంటికి కనబడదు.
కానీ దానికి మూల కేంద్ర స్థానం అనేది ఒకటి ఉంది. దేనికైనా ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీలు, మినిస్టర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలిస్తారు? వాళ్ళ రాష్ట్రాల నుంచి, వాళ్ళ దేశాల నుంచి వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళ యొక్క కేంద్రాల నుంచి వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న మాస్టర్లు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు మినిస్టర్స్ అక్కడి నుంచి పరిపాలిస్తారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం నుంచి మినిస్టర్స్ పరిపాలిస్తారు. అంటే వాళ్ళ యొక్క కేంద్ర స్థానం నుండి పరిపాలిస్తుంటారు. అదే విధంగా మన ప్రాణశక్తి, ప్రాణమయ దేహము ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండి అంటే శరీరం అంతా ఉంది. ప్రాణశక్తి శరీరం అంతా ఉంది. పరిపాలించేది ఎక్కడి నుంచి, కేంద్ర స్థానం ఎక్కడి నుంచి ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్నదంటే ఇగో గొంతు, ఇక్కడ గుంతలాగుంటది చూడండి, ఆ గుంత దగ్గర ప్రాణమయ దేహము అక్కడ ఉన్నది. మన యొక్క ప్రాణమయ దేహము అంటేనే జీవుడు. జీవుడు ఎక్కడున్నాడు? కంఠం దగ్గర ఉన్నాడు. ఈ కంఠం దగ్గర ఉదాహరణకి ఎవరైనా ఏం చెప్తూ ఉంటారు? నా బొందిలో ప్రాణం ఉండంగా, నా కంఠంలో ప్రాణం ఉండంగా ఈ పని చేసి తీరతాను, లేకుంటే నేను ఈ పని చేసి తీరను అని ఎందుకు చెప్తారు? నేను నా కంఠంలో ప్రాణం ఉండంగా వాడితో మాత్రం నేను జీవితాంతం మాట్లాడను అని ఎందుకు చెప్తారు చెప్పండి? ఉదాహరణకైనా మన పెద్దలైనా ఎవరైనా ఎందుకు ఉదాహరణకి కంఠమే చెప్తారు? నా కంఠంలో ప్రాణం ఉండంగా, నా బొందిలో ప్రాణం ఉండంగా. ఏ కాల్లో ప్రాణం ఉండంగా, చేతిలో ప్రాణం ఉండంగా, నా పొట్టలో ప్రాణం ఉండంగా చెప్పొచ్చు కదా. నా తలలో ప్రాణం ఉండంగా అని చెప్తారా? ఎక్కడైనా చెప్పరు. చూడండి, అదే ఆత్మస్థితి. ఆత్మ నుంచి వచ్చే మాటలు, మన పదాలు మనకు తెలిసే తెలియకుండా కరెక్ట్ గా వచ్చేస్తుంటాయి. చూడండి, మనకి దీనికి చదువు అవసరం లేదు. ఉదాహరణకి ఈ కంఠం దగ్గర ఎవరైనా ఒక ఇంట్లో బంగారం నగలు దోచుకుపోవాలనుకో, దొంగ వచ్చి దోచుకుపోవడానికి వచ్చాడు, అక్కడ ఉన్న వాళ్ళు లేచి ఉన్నారనుకో, ముందు వాడిని చంపాలంటే ఎక్కడ పట్టుకుంటాడు? పీకను పట్టుకుంటాడు. ఏ సినిమాలైనా మనం చూస్తాం చూడండి, ముందు పీకను పట్టుకుంటాడు. పీకను పట్టుకొని ఉదాహరణకి జంతువులన్నిటినీ, ప్రతి ఒక్కరు మానవులు జంతువులు చంపుతున్నారంటే ఎక్కడ పట్టుకొని చంపుతారండి? పీకను పట్టుకొని తగ్గొస్తారు, పీక పట్టుకొని కట్ చేసేస్తారు. అంటే అక్కడ ప్రాణం ఉంది. అంతేగాని కాలు కోయడము, చెయ్యి కోయడము చెయ్యరు. చేతులు కోసినా, కాలు కోసినా, ఎక్కడ పొట్ట కోసినా వాళ్ళు జీవించే ఉంటారు. ప్రాణం పోవాలంటే ప్రాణమయ కోశము, ప్రాణం అంటేనే జీవుడు. జీవుడు ఎక్కడున్నాడు? మన కంఠం దగ్గర ఉన్నాడు. కూటస్థలం అంటారనమాట ఇది. ఈ కూట స్థలం దగ్గర జీవుడు, దాన్నే ప్రాణమయ దేహము. అదే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ జీవుడు శ్వాస తీసుకుంటున్నాడు అంటే మనం ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్నాయి. ఈ రెండు కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రం నుంచి మనం శ్వాస అంటే వెళ్ళడమేమో ముక్కు దగ్గర నుంచి వెళ్తున్నట్టు మనకు కనబడుతుంది. కానీ రెండు కనుబొమ్మల మధ్యన ఆజ్ఞా చక్రం నుంచి మనం శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఆ శ్వాస ఎక్కడ తీసుకొని ఎలా వెళ్తుంది? అధోముఖంగా వెళ్తుంది, ఊర్ధ్వముఖంగా వెళ్ళడం లేదు. మన ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నవి అధోముఖంగా వెళ్తుంది, కింద భాగాలకి వెళ్తుంది, అంటే పిండాండంలోకి వెళ్తుంది. అండపిండ బ్రహ్మాండము అనేది ఎక్కువగా గురువులు చెప్తూ ఉంటారు. అండము అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అండంగా ఉంటాము. తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత పిండంగా మారుతాం. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని పిండము అంటాం అనమాట. దాన్నే పిండము అంటాం. అది ఈ కంఠం కింద నుంచి అంతా కూడా పిండము అంటే ఆహారంతో తయారైనది పిండము అన్నమాట. ఈ పిండానికి మనం తీసుకున్న శ్వాస ప్రాణవాయువు, ఇది గమనించాలి, గుర్తించాలి ఫ్రెండ్స్. ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు. ఓకే ఫ్రెండ్స్. మరియు ఓన్లీ మన వాయువు వేరు. వాయువు అంటే పంచభూతాలలో ఒకటి వాయువు. ప్రాణవాయువు అనేది మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోపలికి వెళ్తున్న గాలి ప్రాణవాయువు. ప్రాణశక్తి
విశ్వమయ ప్రాణశక్తి. ఈ దేహాన్ని నడిపించే విశ్వమయ ప్రాణశక్తి. కనుక కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రాణశక్తి వేరు, ప్రాణవాయువు వేరు, వాయువు వేరు. ఇవన్నీ కూడా ఈ దేహంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భాగంలో ఉన్నవి. మళ్ళా కుండలిని వేరు, కుండలిని శక్తి వేరు, అన్ని ఒకటిగా ప్రాణవాయువు వేరు, వాయువు వేరు. పంచభూతాలలో ఒకటి వాయువు అన్నమాట. కనుక మనం ఇవి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. మనం ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానంలో మన ధ్యాన స్థితికి చేరుకోవడానికి ఎన్నో రకాల టెక్నిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్నో రకాల ఓషో రజనీష్ మాస్టర్ కూడా 112 ధ్యాన టెక్నిక్స్ ఇచ్చారు. మరియు మనకి ఇంకా పతంజలి మహర్షి ఎన్నో రకాల టెక్నిక్స్. శివ పరమాత్మ పార్వతీదేవికి 112 పద్ధతులు. పార్వతీదేవి మాతనే అడుగుతారనమాట. ఇట్లా మానవులు సహజంగా దుఃఖము, బాధ, అశాంతితో ఉంటున్నారు ఈ పంచభూతాలతో కూడుకున్న దేహం ద్వారా. మరి వాళ్ళు ఎలాగ ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతారంటే ఆయన 112 పద్ధతులు, టెక్నిక్ చెప్పడం జరిగింది. దాంట్లో ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస ఒక పద్ధతి, ఒక టెక్నిక్ ఫ్రెండ్స్. అది ఒక టెక్నిక్, అంతేగాని అదే ధ్యాన స్థితి కాదు. ధ్యాన స్థితి వేరు, ధ్యాన పద్ధతి వేరు. ధ్యాన పద్ధతి చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన పద్ధతి చేస్తున్నాము. దేనికి చేస్తున్నాము? ధ్యాన స్థితికి చేరడానికి. ఆ స్థితి నుండే మనం ఎన్నో పొందగలుగుతాము, ఎంతో పొందుతాము. అంటే నన్ను నేను తెలుసుకుంటాం, నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నువ్వెవరో తెలుసుకుంటావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకుంటావు. అన్ని మనకి అవగతం అవుతుంది, అవగాహన ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ స్థితికి చేరాలి. ఆ ధ్యాన స్థితి, ఆ శూన్య స్థితి, ఆత్మస్థితికి చేరాలన్నమాట. ఆ ఆత్మస్థితికి చేరాలంటే మనం ఈ పరిపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా, వినడం ద్వారా, ఆచరణ చేయడం ద్వారా, కనుక మనము పరిపూర్ణ స్థితి తెలుసుకొని ఆచరణ చేయడం ద్వారా ఆ స్థితిలో మనం స్థితం అవుతాం అన్నమాట. ఆ స్థితమైన స్థితి నుంచి మనం మాట్లాడగలుగుతాము, చెప్పగలుగుతాము, వినగలుగుతాము. ఇంకా ఆత్మస్థితి నుంచి మనం అన్ని ఎవ్రీథింగ్ ఓకే, ఎవ్రీథింగ్ కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా ఉంటాయి ఫ్రెండ్స్. కనుక ఇప్పుడు రెండవది దేహము మనం తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈ దేహాతీత స్థితికి వెళ్ళినప్పుడే, మన 5 దేహాల అతీత స్థితికి వెళ్ళినప్పుడే ఆత్మస్థితి తెలుస్తుంది, ఆత్మ సాక్షాత్కారం తెలుస్తుంది. ఆత్మ సాక్షాత్కారం అనుభవం పొందుతాం అన్నమాట. ముందు అవి తెలుసుకొని వాటిని దాటడం మనం తెలుసుకోవాలి. రెండవ దేహం వరకు మనం తెలుసుకున్నాం ఎక్కడ ఉంది ఆ రెండవ. ఇక్కడే ఈ జీవుడు. ఈ జీవుడు అంటే ప్రాణము, ప్రాణమయ దేహము. ఇది ప్రాణమయ దేహం. ఇక్కడి నుంచి మనమయ దేహం, మూడవ దేహము మనమయ దేహం. మనమయ దేహం ఎక్కడుంది? మన శరీరం అంతటా ఉంది మనసు. మనమయ దేహం అంటే ప్రతి అణువుకి, ప్రతి కణానికి ఉన్నది మనసు. ప్రతి కణానికి మనసు ఉంది, ప్రతి అణువుకి, ప్రతి పరమాణువుకి మనసు ఉంది. కానీ మనసుకి కూడా ఒక కేంద్ర స్థానం ఉంది ఫ్రెండ్స్. మనసుకు కూడా కేంద్ర స్థానం ఉంది. మనోమయ దేహానికి కేంద్ర స్థానము ఎక్కడ అంటే 2 కనుబొమ్మల పై భాగము, ఆజ్ఞా చక్రము పై భాగం అన్నమాట. 2 కనుబొమ్మల ఆజ్ఞా చక్రముకి పై భాగము ఇది మనసు అన్నమాట. మనసు భాగము, మనసు కేంద్ర స్థానము, మనసు యొక్క కేంద్ర స్థానం. అంటే ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతూ ఉన్న పై భాగము మనసు. మనోమయ కోశముని మనం దాటినప్పుడు ఎట్లా దాటుతాం? మనోమయ కోశం ఇప్పుడు దాన్ని కూడా మీరు ఉదాహరణకి తెలుసుకోవాలి కదా. మనోమయ కోశం నిజము మనసు అక్కడేనా, కేంద్ర స్థానం అదేనా అని డౌట్ రావచ్చు కదా. డౌట్ రావచ్చు. దానికి మనం ఉదాహరణ తీసుకుందాం, ఉదాహరణ చెప్పుకుందాం. చాలా మంది ఎక్కడైనా ఏ విషయంలో అయినా వాళ్ళకి బాగాలేదనుకో, మనసు బాగాలేకుంటే నా మనసు బాగాలేదని ఎక్కడ పట్టుకుంటారండి? ఇక్కడే పట్టుకుంటారు. ఈ 2 కనుబొమ్మల పై భాగంన ఈ నుదుట భాగంనే పట్టుకుంటారు. ఎవరైనా నా మనసు బాగాలేదని నుదుటి భాగమే పట్టుకుంటారు.
నా మనసు బాగాలేదనో, నాకు ఏది బాగాలేకున్నా నాకు ఆ లోపల చికాకుగా ఉన్నది అని ఏనైనా నుదుటి భాగమే పట్టుకుంటారు. అంతేగాని చేయి పట్టుకోవడము, నా మనసు బాగాలేదు కాలు పట్టుకోవడము, పొట్ట పట్టుకొని నా మనసు బాగాలేదని ఎవరైనా చెప్పారా ఫ్రెండ్స్? ఎప్పుడైనా ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ చెప్పలేదు, నేను కూడా వినలేదు. ఎవరేమన్నా నా తల బాగాలేదు, నా మనసు బాగాలేదు, కాసేపు సైలెంట్ గా ఉండండి అని వెంటనే చెయ్యి ఇక్కడ వెళ్ళిపోతుంది. మనకి ఎవరికైనా చూడండి, నా మనసు బాగాలేదు కాసేపు నాకు ప్రశాంతంగా ఉంచండి అని వెంటనే మన చెయ్యి నుదుటి భాగానికి వెళ్ళిపోతుంది. అంటే మనసు యొక్క కేంద్ర స్థానము మనోమయ కోశము, మనోమయ దేహము. మనోమయ దేహమే ఇక్కడి నుంచి వర్క్ చేస్తుంది, నుదిటి భాగం నుంచి వర్క్ చేస్తుంది. ఆ మనోమయ దేహాన్ని కూడా మనం దాటగలుగుతాము, దాటుతాము ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా. ఎట్లా సాధన ద్వారా ఎలా దాటుతామంటే, శ్వాస మీద ధ్యాస పెట్టి క్రమంగా శ్వాస చిన్నదవుతూ ఉంటుంది, శ్వాస లేని స్థితికి చేరుకుంటాము. అది శ్వాస తీసుకునే అవసరం ఉండదు, శ్వాస తీసుకోవాలా అనిపించదు, ఆ స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్. శ్వాస లేని స్థితి అంటే శ్వాస చాలా చిన్నదిగా దారం లాగా, దారపోగులాగా వెళ్తూ వస్తూ ఉంటుంది. అప్పుడు శ్వాస లేని స్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క మనోమయ దేహాన్ని కూడా మనం దాటడం జరుగుతుంది. మనోమయ దేహాన్ని మనం దాటడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఇక్కడెక్కడ ఈ ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ జరుగుతూ భ్రూ మధ్యమున స్థితమైనప్పుడు, భ్రూ మధ్యమున స్థితమైనప్పుడు ఇలా మనోమయ దేహాన్ని దాటడం జరుగుతుంది. అంటే భ్రూ మధ్యమున శ్వాస లయమైనప్పుడు, శ్వాసకి మనసు శరీరానికి కరెక్ట్ డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. లింకు మనసు అంటే మనసు యొక్క ఆలోచనలు. మనసు ఎలా ఉత్పత్తి అయింది? వాయు ద్వారానే, గాలి ద్వారానే మనసు ఏర్పడింది. మనసు అంటే మనసులో ఆలోచనలు, ఈ ఆలోచనలన్నీ గాలి ద్వారా, వాయు ద్వారా ఏర్పడింది. కనుక వాయుకి మన మనసుకి డైరెక్ట్ రిలేషన్ అన్నమాట, అనుసంధానమై ఉంటుంది. ఆ అనుసంధానం అవడం వల్ల మన ముక్కు ద్వారా తీసుకున్న వాయువు క్రమక్రమంగా తగ్గినప్పుడు, స్లోగా స్లో అయిపోయి ఒక నిమిషానికి ఒక శ్వాస తీసుకుంటా, ఒక నిమిషానికి 3 శ్వాసలు 4 శ్వాసలు, 1 2 అయిపోతాయి, తగ్గిపోతుంది. తగ్గినప్పుడు మన మనోమయ దేహాన్ని కూడా మనం దాటడం జరుగుతుంది. అంటే మన లక్ష్యం ఏంటి? మన గమ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి చేరడమే మన లక్ష్యము, మన గమ్యం. మన పరమాత్మ నుంచి వచ్చాం. పరమాత్మ నుంచి, విశ్వంలో ఉన్న పరమాత్మ నుంచి వచ్చాం మనం. ఆత్మ శకలాలం అంటే ఆ యొక్క ప్రాణ శక్తి మనం. ఆ ప్రాణ శక్తి అనేది మహాప్రాణ శక్తి. మహాప్రాణ శక్తి ఎక్కడ ఉంది? ఈ సహస్రారం పైభాగం, తల పైభాగం అంతా కూడా పరమాత్మ శక్తి, పరమాత్మ ఉండే స్థానము. మన తల పైభాగం అంతా పరమాత్మ ఉన్న స్థానము, పరమాత్మ శక్తి ఉన్న స్థానం. అంటే ఇక్కడ ప్రాణము, మహాప్రాణం ఇక్కడ ఉంటుంది. ఇది మహాప్రాణ విద్య మనం తెలుసుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. ఇది మహాప్రాణ విద్య. మనం యొక్క మహాప్రాణ విద్య గురించి తెలుసుకుంటున్నాం. ప్రాణము వేరు, మహాప్రాణము వేరు. ఈ జీవంతో కూడి ఉన్నది, దేహంలో ఉన్నప్పుడు జీవుడు. కనుక జీవంతో కూడుకున్నవాడు జీవుడు, దాన్నే ప్రాణము అంటాం. చూడండి, చాలా మంది ఏమంటారు, ఏదైనా సరే నా ప్రాణానికి మించి నేను ఏం చెయ్యను, నా ప్రాణంతో సమానము మా అమ్మ, నా భర్త నా ప్రాణంతో సమానము అని ఎక్కువగా దేంతో పోలుస్తారండి? ప్రాణంతో పోలుస్తారు. ప్రాణంతో సమానము, నా తల్లి నా ప్రాణంతో సమానము, నా భర్త నా ప్రాణంతో సమానం, నా కొడుకు నా ప్రాణంతో సమానం అంటే ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చాము? ప్రాణానికి ఇచ్చాము ప్రిఫరెన్స్. మనలో ఉన్న ప్రాణ శక్తికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇచ్చాము. తెలవకుండానే ఇవన్నీ మనం ఎప్పుడు చేస్తున్నాము, చెబుతున్నాము. ఎవరైనా గుర్తించామా? గుర్తించలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎవరమైనా అట్లాగే అంటారు. ఏ విషయం తీసుకోండి, నా ప్రాణంతో సమానంగా చూసుకుంటా, నా ప్రాణంతో సమానంగా చూసుకుంటా అని కూడా చెప్తారు. నా తల్లి నా ప్రాణంతో సమానం అని ఎందుకు చెప్పుకుంటాము? ప్రాణం అనేది అంత విలువైనది, అంత శక్తివంతమైనది. అదే నీవు, అదే నేను. ఆ ప్రాణంతోని నీవు
ధ్యానం చేయి, ఆ ప్రాణశక్తికి పూజ చేయి, ప్రాణశక్తికి పూజ చేయి. అక్కడ ప్రాణశక్తితో నువ్వు మమేకమై ఉండు. ఆ ప్రాణశక్తియే నీవు. ప్రాణశక్తితో లయమై ఉండు, మమేకమై ఉండు. ఈ ప్రాణశక్తితో మనం ఉన్నప్పుడు వీటన్నిటిని, ఈ దేహాలు కూడా మనం దాటడం జరుగుతుంది. మన లక్ష్యము మన పరమాత్మ వైపుకే ప్రయాణము, మన ప్రయాణము, మన గమ్యము, మన ఇంటికి మనం చేరుకోవడము. మన ఇంటిని మనము గుర్తించక మన ఇంటిని మనం మర్చిపోయాము. అంటే నేర్చుకోవడానికి వచ్చాము, ఈ పాఠశాలకు వచ్చాము, భూమండలం అనే పాఠశాలకు వచ్చాము. అంటే ఉన్న ఎన్నో మండలాలు, ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, ఎన్నిటినో అందచందాలు చూసుకుంటూ, ప్రకృతిని చూసుకుంటూ చూసుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. అందరం ప్రకృతిలో ఉన్న అందచందాలన్నిటిని చూసుకుంటూ మనం ప్రయాణం చేస్తున్నాం. ఆత్మ ప్రయాణం, సోల్ జర్నీ జరుగుతూ ఉంది. జరిగి జరిగి మనం భూమండలంలో పాఠాలు నేర్చుకోవడానికి, అంటే రెండే రెండు పర్పస్ మీద వస్తాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు, ఏ ఒక్క మానవుడైనా రెండే రెండు పర్పస్ మీద. ఒకటి నేర్చుకోవడానికి, రెండు నేర్పించడానికి. మన ద్వారా నేర్పించడం ఉంటుంది, నేర్చుకోవడము ఉంటుంది. మనం ఎప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చినప్పటి నుంచి మనం నేర్చుకోవడమే జరుగుతుంటుంది. మన తల్లి గాని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన సహోదరులు, మన ఇంట్లో ఫ్రెండ్స్ గాని, ఎవరిని తీసుకోండి, అందరూ మనకి చక్కగా చిన్నప్పటి నుంచి నేర్పిస్తూనే ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటాము. తర్వాత మనం నేర్చుకున్నది మన తర్వాత మన పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాము. అది భౌతిక పరమైన విషయాలైనా, ఆధ్యాత్మిక పర విషయాలైనా మనం నేర్చుకుంటాము, నేర్పిస్తూ ఉంటాము. ఈ రెండే రెండు పర్పస్ మీదే వస్తూ ఉంటాము. ఆ రెండే రెండు పర్పసే మన లక్ష్యము, మన గమ్యము. దాన్ని మర్చిపోయి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి చెందడము, అంటే మానవుడు కనిపెట్టిన వస్తువుల మీద, అంటే ఉదాహరణకి ఫోన్లు, టీవీలు, దేని టెక్నాలజీ తీసుకోండి, ఎటువంటి టెక్నాలజీలు, గొప్ప గొప్ప టెక్నాలజీ వచ్చేసినాయి. వాటి వెంట పరిగెడుతున్నాము. ఈ రోజు వచ్చిన టెక్నాలజీ, ఈ రోజు వచ్చిన లేటెస్ట్ ఫోన్ మళ్ళా రేపు ఉంటుంది, 2 రోజులకు ఇంకోటి కొత్తది. ఈ రోజు కొత్త కారు వచ్చింది, మళ్ళా 2 రోజులు 4 ఇంకో కొత్త కారు వస్తుంది. ఈ రోజు ఒక బిల్డింగ్ కొత్త లేటెస్ట్ గా కడతారు, పక్కనోడు ఆ బిల్డింగ్ బాగుంది దానిలాగే మాకు కూడా కావాలని. ఏది తీసుకోండి, ఏ వెహికల్ తీసుకోండి, ఏ వస్తువు తీసుకోండి, వెంటనే కొత్త కొత్తవి. ఉదాహరణకి శారీస్ తీసుకోండి, ఎన్ని కొత్త కొత్త లేటెస్ట్ 4 రోజులకి లేటెస్ట్ శారీస్. స్త్రీలు కూడా అదే అని లేటెస్ట్ శారీస్ కొత్త తెచ్చి బీరువాలు నింపిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఎంతో మంది ఉన్నారు, బీరువాలు నింపుకొని పెట్టుకున్న వాళ్ళు. కొత్త వస్తున్నాయి, లేటెస్ట్ వచ్చినాయి, లేటెస్ట్ తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి. అంటే టెక్నాలజీ వ్యామోహం మీద, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి చూపించి మనం వచ్చిన లైఫ్ పర్పస్, లైఫ్ డిజైన్, మన లక్ష్యము, మన గమ్యము మరిచిపోయాము. అంటే అజ్ఞానము, మాయన పొర ఆవరించి ఉంది. మరి ఆ మాయన పొర తొలగించుకోవాలంటే మన ప్రయత్నం చేయాల్సిందే, ప్రక్రియ చేయాల్సిందే, సాధన చేయాల్సిందే. ధ్యాన సాధన చేస్తేనే మనలో అజ్ఞానం తొలగిపోతుంది. మనం ఎవరమని మనం తెలుసుకుంటాము. నేను ఈ దేహం కాదని అప్పుడు తెలుసుకుంటాము. ఈ దేహాన్ని నడిపించే శక్తి ఆ ప్రాణశక్తి అని తెలుసుకుంటాం. ఈ ప్రాణశక్తి మహాప్రాణశక్తిలో కలపాలని తెలుసుకుంటాము. మహాప్రాణశక్తి అంటే పరమాత్మ శక్తి. పరమాత్మలో లయం అవ్వాలి, పరమాత్మతో అనుసంధానం అవ్వాలి అనేది అప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ఆ తెలుసుకొని ఆ ప్రయత్నంలోనే ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఎరుకతో ఉండి మన పనులు మనం చేసుకుంటూ భౌతిక పరమైన విషయాలు చేస్తూ ఆసక్తి చూపిస్తూ చక్కగా ఒక పూజ లాగా చేసుకుంటూ, భౌతిక పరమైన విషయాల్లో, కుటుంబ విషయాలైనా సరే, ఏ విషయాలైనా ఒక పూజలాగా చేసుకుంటూ, ఆధ్యాత్మికంగా మనల్ని మనం గమనించుకుంటూ, గుర్తించుకుంటూ, మనల్ని మనం లోపలికి తొంగి చూసుకుంటూ, అదే మనల్ని మనం తొంగి చూసుకోవడం అంటే మన దేహంలో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. గమనించినప్పుడే మనకు తెలుస్తుంది. మన పనులు మనం చేసుకుంటున్నాం. ఈ విధంగా 3వ దేహాన్ని మనం దాటాలి. మనోమయ దేహం కూడా
దాటడం జరుగుతుంది. ఇంకా తర్వాత నాలుగవ దేహము బుద్ధిమయ దేహం. బుద్ధిమయ దేహం ఎక్కడుంది ఫ్రెండ్స్? బుద్ధి అందరూ అంటాం, బుద్ధి ఉన్నదా, బుద్ధి లేదా, నీకు విచక్షణ జ్ఞానం ఉందా, ఈయన బుద్ధి సూక్ష్మత ఉంది, బుద్ధి వీడి తమో గుణం ఉంది, తమో గుణం బుద్ధి ఉంది, రజోగుణం ఉంది అన్ని చెప్తూ ఉంటాం. బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు అని. బుద్ధిలోనే ఎన్నో రకాల బుద్ధులు ఉన్నాయి. బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు, బుద్ధి సూక్ష్మత ఉంది, అన్ని చెప్తాం. మంచి బుద్ధి, చెడ్డ బుద్ధి, బుద్ధిలోనే ఎన్నో రకాల బుద్ధులు ఉన్నాయి అన్నమాట. ఆ బుద్ధి పేర్లు రకాలు. అది ఎక్కడుంది బుద్ధిమయ దేహము? ఈ నుదుటి భాగము, అంటే కింద భాగం కాకుండా పాల భాగం అంటారు. ఈ పై భాగం ఆజ్ఞ చక్రము పై భాగము నుదుటి భాగం అంటారు. దానికన్నా పై భాగము ఇది పాల భాగం అంటారు. ఇక్కడే ఈ నుదిటి పాల భాగమే మనము గమనించవలసిన విషయాలు, మనం తెలుసుకోవలసినవి చాలా ఉంటాయి. ఇక్కడ ఈ రౌండ్, ఈ తల మొత్తం రౌండ్ నుదిటి భాగం అంతా బుద్ధిమయ శరీరము, బుద్ధిమయ దేహము ఇక్కడ ఉంటుంది. ఈ పైన అది కూడా యాక్టివేషన్ లోకి రావడం జరుగుతుంది. ఎప్పుడు యాక్టివేషన్ లోకి వస్తుంది? నీ శ్వాస ఇక్కడే అయిపోతుంది. మన శ్వాస మనకి భ్రూ మధ్యంలో అయిపోతుంది, కిందనే వెళ్తుంది. కింద మన ఏంటి పిండాండాన్ని క్లీన్ చేయడము, పిండాండం వరకు యాక్టివేషన్ లో ఉంచడము. అంటే హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, యూట్రస్, జీర్ణకోశము, ఎన్ని భాగాలకి ఈ ప్రాణవాయువు అవసరము. కింద అధోముఖంగా వెళ్ళి ఇవన్నీ వర్క్ చేపిస్తుంది. ఓకే, బాగుంది. కానీ పైకి వెళ్ళాలి కదా, ఊర్ధముఖంగా ప్రయాణం చేయాలి. మనం పరమాత్మని కనెక్షన్ ఏర్పడాలి కదా, పరమాత్మ వైపుకి వెళ్ళాలి కదా. మనం పరమాత్మ వైపుకి వెళ్ళాలి. ఇంకా ఈ శ్వాస పరమాత్మ వైపుకి వెళ్ళదు ఫ్రెండ్స్. ఇక్కడికే ఆజ్ఞా చక్రం వరకే, ఆజ్ఞా చక్రం కిందికే. ఈ రెండు కనుబొమ్మల నుంచి మనకి ఎడా పింగళ నాడులు, సూర్యనాడి, చంద్రనాడి అనేది కుడి ముక్కు గుండా సూర్యనాడి, ఎడం ముక్కు గుండా చంద్రనాడి. ఈ రెండు నాడులు ఎక్కడి నుంచి జంక్షన్? ఆజ్ఞా చక్రం నుంచి జంక్షన్ ఈ రెండు కనుబొమ్మల చెవు వెనుక భాగం నుంచి మీకు మెడ నుంచి కిందకి వెళ్తూ ఉంటారు. ఈ శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కిందకి వెళ్తున్నాయి. కింద ఉన్న భాగాలు వర్క్ చేపిస్తున్నాయి. ఓకే, బాగున్నాయి. అధోముఖంగా ప్రయాణం జరుగుతుంది. ఊర్ధముఖంగా మనం ప్రయాణం చేయాలి. ఊర్ధముఖంగా మనం ఈ యొక్క ప్రాణవాయువు, ప్రాణశక్తిని తీసుకెళ్ళాలి. మన యొక్క ప్రాణశక్తిని పైకి తీసుకెళ్ళి పరమాత్మ శక్తిలో కలపాలి. అంటే మహాప్రాణ శక్తిలో కలపాలి, ఆత్మశక్తిలో కలపాలి. కింద ఉన్నది ఆత్మ, పైన ఉన్నది పరమాత్మ. ఈ ఆత్మని పరమాత్మలో కలపాలి. ఈ ప్రాణాన్ని మహాప్రాణంలో కలపాలి. జీవాత్మని పరమాత్మలో కలపాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్నే మహాప్రాణ విద్య అని చెప్పడం జరుగుతుంది. కనుక ఇక్కడ వరకు, ఈ ఆజ్ఞా చక్రం వరకు ఓకే, అన్ని జరుగుతున్నాయి. ఓకే, వెరీ గుడ్. మన ప్రణయం లేకుండా జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రాణాన్ని, మహాప్రాణాన్ని మనం కలపాలంటే అంగిటి నుంచి లోపల, కంఠం లోపల నుంచి, అంగిలి అంటే మన లోపల కొండ నాలుక ఉంటుంది. ఆ కొండ నాలుక లోపల సుషుమ్నాడి కనెక్షన్ ఉంది. సుషుమ్నాడి అనేది అందరికీ వినే ఉంటారు. మన షట్చక్రాలు వెనుక, వెన్నెముక, వెన్నుపూస మధ్యలో సుషుమ్నాడి ఉంటుంది. ఆ సుషుమ్నాడి యాక్టివేషన్ లోకి రావాలి. కుండలిని శక్తి యాక్టివేషన్ కి రావాలి. కుండలిని శక్తి యాక్టివేషన్ వచ్చినప్పుడు షట్చక్రాల యాక్టివేషన్ వస్తుంది. షట్చక్రాల యాక్టివేషన్ యొక్క సుషుమ్నాడి యాక్టివేషన్ రావాలి. సుషుమ్నాడి యాక్టివేషన్ లకు వచ్చినప్పుడే ఈ ప్రాణశక్తి, మహాప్రాణశక్తి అనుసంధానం అవడం జరుగుతుంది. ఇంత ప్రాసెస్ ఉంది. ఇంత ప్రాసెస్ మనం ఎంత చక్కగా సాధన చేయాలి అనేది ఎరుకతో చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడున్న ప్రాణశక్తిని మనం ఎట్లా తీసుకెళ్ళాలి? అంగిల్లోంచి లోపల ఉంది, సుషుమ్నాడి కనెక్షన్ ఉంది లోపలికి, సన్నగా లోపలికి ముక్కు ద్వారా వెళ్ళే అంగిలి వెనక నుంచి ముక్కు ద్వారా ఈ సహస్రం దగ్గర ఉన్నది. చిన్న ఆవగింజ అంత ఉన్నది అనమాట బ్రహ్మరంధ్రము. బ్రహ్మరంధ్రానికి కనెక్షన్ ఉంది సుషుమ్నాడి. మన సుషుమ్నాడి గుండా మన ప్రాణశక్తిని పంపించాలి. మన ప్రాణవాయుని ప్రయత్నపూర్వకంగా మనం పంపించాలన్నమాట. ఆ పంపించినప్పుడు ఈ యొక్క మహాప్రాణ శక్తిలో మనం
కలవడము, మమేకం అవ్వడము అన్ని జరుగుతాయి. జరిగినప్పుడు పరమాత్మ స్థితిలో మనం ఉండగలుగుతాం. పరమాత్మతో అనుసంధానం అవుతాము. పరమాత్మతో అనుసంధానం, అదే ఆత్మ సాక్షాత్కారము. ఎప్పుడైతే మన పరమాత్మతో అనుసంధానం అవుతామో, ప్రాణశక్తి మహాప్రాణశక్తిలో అనుసంధానం అవుతుందో, మనం ఆత్మస్థితిని తెలుసుకోవడము, ఆత్మతో అనుసంధానము అంటే ఆత్మ సాక్షాత్కారము. మనకి ఇంకా అక్కడి నుంచి యూనివర్స్ కనెక్షన్ కూడా ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం మహాప్రాణశక్తిలో అనుసంధానం అవుతామో, అప్పుడు ఆనందం, మనకి ఆనందము, బుద్ధి కుశలత, మన అనుకున్నవి జరగడం, మన సంకల్పాలు ఏం పెట్టవసరంలా, అవంతలా అవే జరుగుతూ ఉంటాయి. లోక కళ్యాణం విషయాలు, జ్ఞానము అనంతంగా మనకు అందుతూనే ఉంటది. మనం ఏది చెప్పినా మాటే మంత్రంగా అయిపోతూ ఉంటది ఫ్రెండ్స్. మనం ఏది మాట్లాడుతున్నా మాటే మంత్రంగా మారిపోతుంది. అంటే యూనివర్స్ కనెక్షన్ ఏర్పడింది. ప్రాణశక్తికి, మహాప్రాణశక్తి పరమాత్మ శక్తికి అనుసంధానం అయ్యాము. అనుసంధానం అయినప్పుడు ఎవ్రీథింగ్, అన్ని మనం అనుకోకుండానే అన్ని మన ఒడిలో వచ్చి పడుతూ ఉంటాయి. యూనివర్స్ కనెక్షన్ ఏర్పడుతుంది. తద్వారా మనం చేయవలసినవి, చెప్పవలసినవి, మాట్లాడవలసినవి అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికే మహాప్రాణ విద్య, మహాప్రాణ విద్య సాధన. మళ్ళా యోగులు వీటినే ఎన్నో రకాలుగా కూడా పేర్లు కూడా చెప్పడం జరిగింది. అంటే క్రియాయోగ సాధన, ఈ మహాప్రాణ సాధనకి క్రియాయోగ సాధన అని కూడా పేరు పెట్టడం జరిగింది. అంటే బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య అని కూడా దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది యోగులు. మళ్ళా అంతర్ముఖం, అంతర్ముఖ ప్రాణ విద్య, అంతర్ముఖ ప్రాణ విద్య దీనికి. ఇట్లా మనకి ఎన్నో పేర్లు ఎన్నో ఉన్నాయి. అంటే వీళ్ళందరూ కూడా యోగులు. అంటే మహాతార్ బాబాజీ, లాహిరి మహాశైల్కి, యుక్తేశ్వర్ గిరి, యోగానంద పరమహంస, వీళ్ళందరూ కూడా క్రియాయోగ సాధన, క్రియాయోగ సాధన ఈ విధంగానే చేశారు. అంటే ప్రాణాన్ని అంగిటి నుంచి తీసుకువెళ్ళి మహాప్రాణ శక్తిలో, అంటే పరమాత్మ శక్తిలో కలపడము, లయం చేయడం జరిగినప్పుడు అక్కడి నుంచి మనకి అమృత బిందువులు మన లోపల నోట్లో డ్రాప్స్ డ్రాప్స్ గా పడుతూ ఉంటాయి అనేది యోగులు వాళ్ళందరూ అవన్నీ వాళ్ళ ప్రాక్టికల్ గా చేసి వాళ్ళ అనుభవించే అనుభవంతో చెప్పినవి. ఇవన్నీ కూడా యోగులు, ఋషులు, మహానుభావులు, మహాత్ములు ఎన్నో సంవత్సరాల సాధనలు చేసి, ఇవంతా కూడా ఈ సాధన చేయడానికి వాళ్ళకి అక్కడ 12 ఏళ్ళు పడుతుందంటండి. ఇది స్టెప్ బై స్టెప్ గా చేసుకుంటూ వెళ్తారంట. అంటే ఇది 7వ స్టెప్ అన్నమాట. మహాప్రాణ విద్య అనేది 7వ స్టెప్ కింద చెప్తారనమాట. యోగులు వాళ్ళకి సాధన చేయడానికి వచ్చిన వాళ్ళకి, శిష్యులకు ఇది 7వ స్టెప్ గా చెప్తూ ఉంటారన్నమాట. అంటే దానికి 12 ఏళ్ళ సాధన పడుతుంది, 12 ఏళ్ళు పడుతుందంట ఫ్రెండ్స్. కనుక మనం ఏది తెలుసుకున్నామో దానిని మనం ఆచరించినప్పుడు మనం ఆ స్థితికి మనం చేరుకోగలుగుతాము. మనం ముందు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. చేసినప్పుడు ఏదైనా సాధ్యమే, అసాధ్యం అంటూ ఏదీ లేదు. తెలుసుకున్న వాళ్ళు ఆచరణ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అమ్మా. అనిత మేడం చక్కగా మాకు ఈ అవకాశం ఇచ్చారు. మనం ఈ రోజు మహాప్రాణ విద్య గురించి తెలుసుకున్నాము. దాన్ని ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. అంటే మన ప్రాణశక్తిని పైకి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేలాగా పైకి తీసుకువెళ్ళండి. లోపలే జరుగుతూ ఉంటది. లోపలే అంతర్ ప్రాణాయామం జరుగుతుంది. బాహ్య ప్రాణాయామం కాదు, అంతర్ ప్రాణాయామం చేయాలి. ప్రతి ఒక్కరం అంతర్ ప్రాణాయామం చేయడం ద్వారా మన శక్తిని గాని, మన వెలుగుని, మన జ్ఞానాన్ని, మనలో ఉన్న ఆనందాన్ని కోల్పోము. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. అంటే అంతర్ ప్రాణాయామం జరగడం ద్వారా, అంటే ఈ కంఠం దగ్గర నుంచి సహస్రారం వైపుకి అంతర్ ప్రాణాయామం జరగడం ద్వారా మనలో ఉన్న అపారమైన శక్తి, అపారమైన జ్ఞానము, అపారమైన వెలుగు, ఆనందము అన్ని మన లోపలే నిక్షిప్తమై ఉంటాయి. లేకుంటే అన్నిటినీ మనం బయటికి వదిలేయడం జరిగిపోతుంది. ఈ ముక్కు ద్వారా ఎంత శ్వాస మీరు ఎక్కువగా వదులుతూ ఉంటారో మీ లోపల ఉన్న శక్తి అంతా బయటికి వెళ్ళిపోవడం, నిర్వీర్యం అయిపోతుంది. తీసుకోవడం ఓకే, వదలడం చాలా తక్కువగా
వదులుతూ ఉండాలి. ఎందుకంటే ఎంత మన సాధన చేస్తూ ఉంటామో మనలో ప్రాణశక్తి అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఏమవుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ప్రాణశక్తిగా మారిపోతుంది ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా ప్రాణశక్తిగా మారిపోతుంది. అంటే ఆక్సిజన్ ప్రాణవాయువుగా మారిపోతుంది. ఉదాహరణకి మనం గోమాతను తీసుకున్నాం అనుకోండి. గోమాత యొక్క మూత్రం గాని మలం మూత్రం కూడా అంత పవిత్రమైనది. గోమాత దగ్గర ఉంటే చాలు మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యవంతులు అవుతారు. గోమాత దగ్గర ఉండాలి అని ఎందుకు చెప్తారంటే వాటి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంతా కూడా ప్రాణవాయువే, ప్రాణశక్తే. ప్రతి అణువు ప్రాణశక్తి ప్రాణవాయువుగా మారిపోతుంది. నెగటివ్ ఎనర్జీస్ మన దరిదాపులకు రావు ఫ్రెండ్స్. మన ఆరా అంతా ప్రాణశక్తి మయమైపోతుంది. మన ఆరా అంతా కూడా ప్రాణశక్తి మయమైపోతుంది. అది కనుక మన ఆరాలో ఎవరు వచ్చినా వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? మనం తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతా కూడా ప్రాణశక్తి ప్రాణవాయువుగా మారిపోతుంది. అందువల్ల వదిలేది నిశ్వాస, తీసుకుండేది ఉచ్ఛ్వాస కాదు. ఇక మీదట సాధన పెరిగినా కొద్దీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అన్ని ప్రాణశక్తి మయమైపోతుంది. కనుక మీరు తీసుకున్నది ఎంత తీసుకున్నా వదిలేది చాలా తక్కువగా వదలండి శ్వాసని. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అనిత మేడం, చక్కగా మాకు Thank you. అవకాశం ఇచ్చారు. పిఎంసి డిజిటల్ ఛానల్ మాస్టర్స్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కగా మన శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి చెప్తున్నాము, కానీ శ్వాస మీద ధ్యాస ద్వారా ఎలా జరుగుతున్నది అన్నది ఎంతో అద్భుతంగా తెలిసింది మేడం ఈ రోజు. ఆ మాస్టర్స్ ఎవరికైనా ఎటువంటి డౌట్లు ఉంటే అడగొచ్చండి. మనకి పిఎంసిలో కూడా మేడంది సత్యదర్శనం ద్వారా ప్రతిరోజు చాలా వరకు మేడం క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది చాలా చక్కగా వివరణ ఇచ్చారండి. ఆ ప్రాణశక్తి ఎక్కడ ఉంటే ఎలా, ఆ బ్లాక్ ఎట్లా ఏర్పడుతుంది, ఏంటివి అన్ని ఎటువంటి డౌట్లు లేకుండా మనం తీసుకుంటున్న శ్వాస, వదిలే శ్వాస ఎక్కడ ఎలా పనిచేస్తుంది అన్నది నిరంతరం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే కాకుండా విడిగా కూడా శ్వాస మీద ధ్యాసతో మన పనులు చేసుకుంటే ఇంకా అది అద్భుతంగా ఉంటుందని అర్థమైందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మన మాస్టర్స్ కి ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు, క్లాస్ బాగుందని మాత్రం మెసేజ్లు పెడుతున్నారండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మీలో ఉన్న చైతన్యానికి ఆ యొక్క మహాప్రాణ శక్తికి ఇక్కడి నుంచే శిరస్సు నుంచి ప్రణామాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి చూశారు కదండి, ఎంతో అద్భుతంగా చెప్పారు మేడం క్లాసు. మరి ప్రతి ఒక్క పాయింట్ ని మనం ఆచరణలోకి తెచ్చుకోగలిగినప్పుడు దానివల్ల ఇంకా ఎక్కువ లాభాలు పొందగలుగుతాం. ఏదైనా, ఏది చేసినా, ఏది చేయకపోయినా మనం ఆచరణ ఇంత క్లాస్ మొత్తంలో ఒక్క పాయింట్ పట్టుకొని మనం ఆచరించుకున్నా గానీ అది మన స్థితి మారిపోతుంది. ఆచరణ శరణం గచ్చామి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మరి మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మన పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటలకి దివ్య జీవన బాంధవ్యాలు బుక్ చేసుకుంటున్నాము. మరి అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే అమ్మా, బాయ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మన అందరైన గురువైన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను.